దేవుని నామముకు స్తోత్రం. మనము 23వ కీర్తనలో ఇంట్రొడక్షన్ మాత్రం ఇవాళ నేర్చుకుందాము. చూస్తే చాలా చిన్న కీర్తనలాగా ఉంది, కానీ ఇందులో నేర్చుకోవలసినవి చాలా విషయాలు ఉన్నాయి కనుక మనము ఇవాళ ఓన్లీ ఇంట్రొడక్షన్ నేర్చుకుందాము. 22వ కీర్తన కూడా చాలా విషయాలు వదిలేసి ముగించవలసి వచ్చింది. సో 23 అయితే మరి చూద్దాం ఎంతవరకు కవర్ చేస్తాము. దేవుడి నామముకు స్తోత్రము. 23వ కీర్తన ఇట్ ఈజ్ ఎ షీప్ టాక్, అంటే ఒక గొర్రె మాట్లాడుతుంది అనమాట తన కాపరి గురించి. సో షీప్ టాక్ అంటారనమాట. తర్వాత 22, 23, 24 3 కలిపి ఒక సెట్ ఆఫ్ సాంగ్స్ అని చెప్పాను. 22లో మంచి కాపరిగా ప్రాణం పెట్టిన వాడే 23లో గొప్ప కాపరిగా కాచేవాడు. అంతేకాక 24లో ప్రధాన కాపరిగా ప్రత్యక్షమై మనకు ప్రతిఫలమును తెచ్చేవాడు అనమాట. అయితే ఇది కరెక్ట్ పొజిషన్లో పెట్టాను. ఏ కాపరైతే ప్రాణం పెట్టాడో ఆయనే కాస్తాడు, ఆయనే ప్రత్యక్షమై మహిమలో మనకు ప్రతిఫలం ఇస్తాడు. సరే, ఇది పొజిషన్ కూడా కరెక్ట్గా పెట్టాడు. ఎందుకంటే 23వ కీర్తన గొప్ప కీర్తన, కానీ దాని ముందు 22 లేకపోతే దీనికి అర్థం లేదు, మీనింగ్లెస్. 22వ కీర్తన ముందు లేకపోతే 23కు వాల్యూ లేదు, మీనింగ్ లేదు. ఎందుకు అనంటే 22లో ప్రాణం పెట్టి రక్షణ ఇచ్చాడు. అది పొందిన వారు 23లో కాపుదల పొందుతారు. 22లోని రక్షణ పొందకపోతే 23లో కాపుదల ఉన్నా వేస్ట్, నరకానికి పోతారు వాళ్ళు. సో 22లో రక్షణ పొందిన వాడికి 23లో కాపుదల దొరుకుతుంది, 24లో మహిమ దొరుకుతుంది. అదన్నమాట దాని కంటిన్యూయేషన్. సో 22 అంత ముఖ్యమైన కీర్తన 23కు 22 వల్లే వాల్యూ వచ్చేసింది అన్నమాట. అంత గొప్ప కీర్తనగా ఉంది. తర్వాత అందుకనే 23వ కీర్తన అందరికీ వర్తించదు. కాపరిగా 22లో ప్రాణం పెట్టిన కాపరిగా, మంచి కాపరిగా ఎవరికైతే ఉన్నాడో వారికి 23లో కాపుదల కాసే కాపరి. అందరికి మాత్రం కాదు, రక్షణ పొందిన వాళ్ళకి. గుడ్ షెపర్డ్గా లేని వాడికి గ్రేట్ షెపర్డ్ కాడు, చీఫ్ షెపర్డ్ కాడైనా. తర్వాత 22 అనుభవించకుండా 22 అనుభవించి కూడా వేస్టే. ఏం లాభం? భూలోకంలో నెమ్మదిగా కాపాడి తర్వాత నరకానికి పంపిస్తాడు. మరి సో 22 అనుభవించిన వాడికి 23, 24 గ్యారంటీ అని చెప్తున్నాను. 22లో రక్షణ అనుభవించిన వాడికి 23, 24 గ్యారంటీగా దొరుకుద్ది, కాపుదల దొరుకుతుంది, మహిమ దొరుకుద్ది అనమాట. అయితే ఈ 3 కీర్తనల్ని మనం కంపేర్ చేద్దాం. ఎట్లాగా అంటే 22, 23, 24ని కంపేర్ చేస్తే 22లో ఏ సామ్ ఆఫ్ క్రాస్, వి సీ ఏ క్రాస్ ఇన్ సమ్ 22. 23లో వి సీ ఏ షెపర్డ్స్ క్రూక్, అంటే ఏంటంటే దండం ఉంటుంది చూడండి, దానికి వంకి ఉంటుంది, కొంకి అంటారు, వంకి అంటారు, అలా ఉంటుంది. ఎందుకంటే దాంతో ఆహారం పెడతాడు, చెట్లు కొమ్మలు కిందికి లాగి, మాట వినకపోతే దాంతో కొడతాడనమాట. సో 23లో క్రూక్ ఉంటుంది, అక్కడ క్రాస్ ఉంటుంది, ఇక్కడ క్రూక్ ఉంటుంది. తర్వాత 24లో కింగ్స్ క్రౌన్ ఉంటుంది, కిరీటం తీసుకొస్తాడు. సో ఇక్కడ క్రాస్, ఇక్కడ క్రూక్, దండము, ఇక్కడేమో క్రౌన్, క్రౌన్ కిరీటం తీసుకొస్తాడనమాట. సో 3 సీలు 3 కీర్తనలో అలా కంపేర్ చేయాలి. రెండవది ఇక్కడ 22లో హీఈస్ ద సేవియర్, ప్రాణం పెట్టిన రక్షకుడు. 23లో హీఈస్ ద సాటిస్ఫైయర్, పచ్చిక బయలు నడిపిస్తాడు, శాంతికరమైన త్రాగిస్తాడు. ఇవంతా సాటిస్ఫైయర్. అక్కడ సేవియర్, ఇక్కడ సాటిస్ఫైయర్. దెన్ 24లో హీఈస్ ద సావరిన్, సార్వభౌముడు, సర్వాధికారం కలిగిన వాడుగా ఉంటాడు.
ఎస్తో కూడా 3, సితో కూడా 3. తర్వాత మన రక్షణకు ఏంటంటే రిలేషన్ ఏంటంటే 22లో హీఈస్ అవర్ ఫౌండేషన్ ఫర్ అవర్ సాల్వేషన్ కి ఫౌండేషన్ 22లో వేశాడు. 23లో ఆ రక్షణ మేనిఫెస్ట్ చేస్తాడు మనకు కాపుదల ద్వారా. ఫౌండేషన్, మేనిఫెస్టేషన్, తర్వాత ఎక్స్పెక్టేషన్ లో పెట్టాడు మనల్ని. ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము? మహిమలో మనలను తోడుకొని పోయి అక్కడ చిరకాలం ఆయనతో ఉంటామన్న ఎక్స్పెక్టేషన్ 24లో. అర్థమైందండి? సో ఫౌండేషన్ 22లో, మేనిఫెస్టేషన్ 23లో, ఎక్స్పెక్టేషన్ 24లో. తర్వాత ఇంకొక ఐటెం ఏంటంటే ఆయన 22లో హీ డైస్ ఫర్ అస్, మనకు చనిపోవటం చూస్తాం. 23లో హిజ్ లివింగ్ చూస్తాము, సజీవుడై మనల్ని కాపాడటం చూస్తాం. 24లో హీజ్ కమ్మింగ్. అర్థమైందండి? సో 22లో హీ డైడ్, 23లో హీజ్ లివింగ్, 24లో హీజ్ కమ్మింగ్. తర్వాత నెక్స్ట్ పాయింట్, 22లో పాస్ట్ లో చేశాడు, ప్రాణం పెట్టాడు. 23 ప్రజెంట్ కాపాడుతున్నాడు. 24 ఫ్యూచర్ లో మహిమనిస్తాడు. పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. నెక్స్ట్ పాయింట్, 6వ పాయింట్, 22లో హీ గివ్స్ హిజ్ లైఫ్, ఆయన ప్రాణం పెట్టడం చూస్తాం 22లో. 23లో హీ గివ్స్ హిజ్ లవ్, ఆయన ప్రేమను అనుభవిస్తాం. 24లో హీ గివ్స్ హిజ్ లైట్ వెన్ హీ షల్ అపియర్, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆ మహిమ ప్రత్యక్షతలో ఆ వెలుగులో వెలిగిస్తాడు మనకు. అర్థమైందా? ఇక్కడ లైఫ్, ఇక్కడ లవ్, ఇక్కడ లైట్ ఇస్తాడు మనకి. సో అంటే వాట్ ఏ వండర్ఫుల్ పిక్చర్ వీ హ్యావ్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ దిస్ 3 Psalms. 3 కీర్తనలు క్రీస్తుని గురించి ఎంత గొప్ప సంగతులు మనం చూసాం. తర్వాత ఈ కీర్తన ఎంత ప్రసిద్ధి చెందిందంటే, పాపులర్ అయిపోయిందంటే, కోట్ల కొలది ప్రజలు 3,000 సంవత్సరాల నుంచి దాన్ని ఇష్టపడుతూనే ఉన్నారు. కోట్ల కొలది ప్రజలు ఈ కీర్తనను ఎన్నాళ్ళ నుంచి? 3,000, రాసిన దగ్గర నుంచి 3,000 సంవత్సరాల నుంచి కోట్ల కొలది ప్రజలు ఇష్టపడే కీర్తన ఇది. అయితే మన విశ్వాస జీవితం కూడా అక్కడే మొదలైందని నా అనుభవం. చిన్న బిడ్డలకు ఫస్ట్ ఏం నేర్పిస్తామంటే ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్ అని నేర్పిస్తాం. చిన్న బిడ్డ ఫస్ట్ నేర్చుకునేది అదే, గాడ్ ఈజ్ లవ్ అని, ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్ అని నేర్పిస్తాం కదా. యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి అని నేర్పిస్తాం. సో యెహోవా నా కాపరి, ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్ అనే మొదలుపెట్టి నేర్పుతాం వాక్యాన్ని. కాబట్టి ఇది అంత ఇంపార్టెంట్, అంత పాపులర్ సామ్. ఇది వల్లించటానికి 45 సెకండ్స్ మాత్రమే పడుతుందట. గడగడ గడగడ చెప్పేస్తే 45 సెకండ్స్లో చెప్పేచ్చట 6 వచనాలు. వివరించటానికి మాత్రం చాలా టైం పడుతుంది. అంత గంభీరమైన కీర్తన వివరించటానికి చాలా టైం, వల్లించటానికి 45 సెకండ్స్లో అయిపోద్దట గడగడ చెప్పేస్తే. తర్వాత ఈ కీర్తన దావీదు ఎప్పుడు రాశాడంటే, లేత ప్రాయంలో గొర్రెలు గడ్డి మేస్తూ ఉంటుంటే బెల్లెలకల పడుకొని పాడాడని మనం అనుకుంటాం జనరల్ గా. పచ్చిక బయలులో వెల్లెలకల పడుకొని ధ్యానించుకుంటూ ఈ చిన్న వయసులో లేత ప్రాయంలోనే పాడుంటాడు అని మనం అనుకుంటాం. కాపరి కాపరి అంటే ఆయన గొర్రెలు కాస్తున్న పీరియడే గుర్తుంటది మనకి. కానీ ఇది నిండు వృద్ధాప్యంలో పాడిన పాట అంట. యంగేజ్ లో కాదు, నిండు వృద్ధాప్యంలో పాడిన పాట అంటే ఇది. గొల్ల పిల్లవాడుగా కాదు, ఏజ్డ్ కింగ్ లాగా, ఏ సాంగ్ ఆఫ్ ది ఓల్డ్ షెపర్డ్, ముసలాయన అయిపోయినాక పాడిన పాట. డేవిడ్ ద కింగ్ నెవర్ ఫర్గాట్ డేవిడ్ ద షెపర్డ్ బాయ్. సో మహారాజైన గొల్ల పిల్లవాడు నన్న సంగతి ఎన్నడూ మర్చిపోలేదు పాత జీవితాన్ని. అయితే
అనేక అనుభవాలలో నుంచి బయటకు వచ్చినటువంటి కీర్తన ఇది. పసిప్రాయంలో లేతప్రాయంలో కీర్తన కాదు. జీవితం చివరి దశల్లో జీవితంలోని నానావిధ అనుభవాలను సింహావలోకనం చేసుకొని, అంటే ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోయి అసలు స్టార్టింగ్ నుంచి దేవుడిని తను ఎలా కాపాడుకుంటూ వచ్చాడు, ఎలా అన్ని నేర్పుకుంటూ వచ్చాడు, అవన్నీ మననం చేసుకొని వ్రాశాడు. అసలు ఆయన అనుభవాలు ఏమిటి అని అంటే, అనేక మార్లు లేమి కలిగింది, భంగపాటు, అనేకులతో మోసపోయాడు, వృద్ధ సైనికుడుగా కొట్టబడ్డాడు, పరిస్థితులన్నీ అనుభవించి పాతబడిపోయాడనమాట. తర్వాత దేవుని దుడ్డుకర్ర దెబ్బలు చాలా తిన్నాడు. అందుకనే నీ దుడ్డుకర్ర నన్ను సెట్ చేస్తుంది అంటాడు. చాలాసార్లు దుడ్డుకర్ర దెబ్బలు కూడా తిన్నాడు దేవుడి చేతిలో. అయితే హీ న్యూ సాంగ్ అండ్ షాడో, అంటే ఆయనకు పాట తెలుసు, చీకటి అంటే బాధలు తెలుసు, కలిమిలేములు తెలుసు, కష్ట సుఖాలు తెలుసు ఆయనకి. హీ న్యూ సాంగ్ అండ్ షాడో, రెండు తెలుసు. దేవుని చేత పరీక్షించబడ్డాడు, పరిశోధించబడ్డాడు, రెండు కూడా. 70 సంవత్సరాల జీవిత సారం ఇది. ఇది యంగేజ్లో పాట కాదు. దగ్గర 70 వచ్చినప్పుడు, 70కి చనిపోయాడు కదా, సో 70 వచ్చినప్పుడు. ఇది దుఃఖంలో ఉన్న వారికి ఓదార్పునిస్తుంది. కానీ ఎక్కువగా దీన్ని ఏం చేస్తారంటే ఫ్యూనరల్స్ టైంలో పాడతారు. చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేస్తానని, చిరజీవానికి వెళ్ళిపోయాడని పాడతారు జనరల్గా. అంటే అప్పుడు ఈ వాక్యం గురించి చెప్తారు. అయితే ఇంకొకటి ఏముంటుందంటే, దీంట్లో జీవితకాలం అంతా దేవుడు చేసిన మేళ్ళు అందులో దాగి ఉన్నాయి గనక ఈ కీర్తన జనరల్గా ఫ్యూనరల్ టైమ్స్లో, అదే సమాధి కార్యక్రమంలో ఎక్కువగా చదువుతూ ఉంటారు. అయితే ఇశ్రాయేలీలతో అసలు ఈ గొర్రె కాపరి అన్న అనుబంధం ఎట్టొచ్చింది వాళ్ళకి? ఆయన ఒక కాపరి, మనం ఒక గొర్రెలాగా ఎందుకు వచ్చింది? ఇది ఎందుకు వచ్చింది అంటే, ఈ రిలేషన్షిప్ ఎక్కడిది అంటే, బైబిల్లో ఆది కాండంలోనే, ఆదిలోనే ఏబేలు కూడా గొర్రెల కాపరి. తర్వాత ఆది కాండం 47లో ఫరోతో యోసేపు, మీ పితరులు ఏం వృత్తి అని అడిగితే, మా పితరులు గొర్రెల కాపరులు, మా పితరులు, అందుకనే పచ్చిక గడ్డి ఉన్న స్థలము కావాలని. అయితే గొర్రెల కాపరులని చెప్పాడు. మోషే కూడా 40 సంవత్సరాలు మామ గొర్రెల్ని కాచాడు మిద్యాన్ అరణ్యంలో. దావీదు కూడా అనేక సంవత్సరాలు తండ్రి గొర్రెల్ని కాచాడు. సో బైబిల్లో వాళ్ళ వృత్తి అంతా గొర్రెలు కాయటమే. అందుకనే వాళ్లకు ఈ అనుభవాన్ని బట్టి, నేను మీ కాపరిని, మీరు నా గొర్రెలు అని యెహోవా దేవుడు అనేక చోట్ల చెప్పాడు. అట్టయితేనే వీళ్ళకి అర్థమవుతుంది, వీళ్ళ వృత్తి సంబంధించిన విషయాలు చెబితేనే వీళ్ళకి అర్థమవుతుంది అని. తర్వాత యెహెజ్కేలు 34:31లో, నా గొర్రెలను, నేను మేపుచున్న గొర్రెలను మీరు మనుషులు, నేను మీ కాపరిని అంటాడు. అయితే బైబిల్లో చాలా చోట్ల నేను కాపరిని, మేపేవాడిని అంటాడు. 100 కీర్తనలు అంటాడు, ఎన్నో కీర్తనలు అంటాడు, మందల కాపరి. అయితే పాత నిబంధనల్లో 34వ అధ్యాయం యెహెజ్కేల్లో కాపరి గొర్రెల గురించి చాలా చక్కటి విషయాలు ఉన్నాయి. ఫుల్ చాప్టర్ అదే ఉంది. తర్వాత కొత్త నిబంధనలో యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఉంటుంది. ఆ అధ్యాయం పేరే గొర్రెల కాపరి చాప్టర్. ఇక్కడ యెహెజ్కేలు 34లో గొర్రెలు కాపరి గురించి ఉంటుంది. అయితే ఆది కాండం 48:15లో యాకోబు ఏమంటాడంటే, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఈ కాపరి మేపాడు నన్ను అంటాడు. నన్ను పోషించాడు అని ట్రాన్స్లేషన్లు ఉంది, కానీ మేపాడు అని ఉంది. ఏ కాపరి నన్ను మేపాడు అని ఉంది NIVలో. అంటే వాళ్ళు కూడా దేవుని కాపరిగానే, వాళ్ళు గొర్రెల్లాగానే పాత నిబంధనలో యాకోబు టైంలోనే పోల్చుకొని చెప్పారు వాళ్ళు. అదే 49:24లో దేవుడు ఏమన్నాడంటే, ఇశ్రాయేలునకు మేపెడివాడు ఆయనే, పోషించేవాడు మాట కాదు అక్కడ, గొర్రెలాగానే అనుకొని మేపేవాడు ఆయనే అంటున్నాడు. తర్వాత యేసు ప్రభువు కూడా రాబోయే మెస్సయ్యను కూడా ఒక కాపరిలాగానే పోల్చి చెప్పారు.
ఎహెజ్కేలు 34:23లో, మీకా 5:4లో రాబోయే మెస్సయ్య గొర్రెల కాపరి అన్నాడు. యెహోవా నామ మహత్యమును బట్టి మందని మేపేవాడు అన్నాడు. అర్థమైందండి? సో యేసు రాబోయే మెస్సయ్యను కూడా మీకు ఒక కాపరి వస్తాడు, మిమ్మల్ని మేపుతాడు అన్నాడు. అంటే మెస్సయ్యను కూడా ఒక కాపరి లాగానే, యెహోవా దేవుడు నేను కాపరిని, మీరు గొర్రెలు అన్నాడు. రాబోయే మెస్సయ్య కూడా మీకు కాపరిగా వస్తాడు, ఆయన మిమ్మల్ని కాస్తాడు అన్నాడు. సువార్తల్లో కూడా 10వ అధ్యాయం అంతా, యోహాను సువార్త 10వ అధ్యాయం అంతా నా గొర్రెలు అన్నాడు. అయితే 22, 23, 24 కూడా కాపరి కీర్తనలే అని మనం నేర్చుకుంటున్నాం. 22, 23, 24 కాపరి కీర్తనల సెట్ అది. తర్వాత 22వ కీర్తనలో శత్రువులను క్రూర మృగాల్లాగా పోల్చాడు. ఆవులు, బాషాను దేశపు వృషభములు, సింహము, కుక్క అని వైల్డ్ యానిమల్స్ తో పోల్చాడు శత్రువులను. కానీ 23లో దేవుని బిడ్డలు గొర్రెలు అని పోల్చాడు. సాధు జంతువులు, అది అమాయకం జంతువులకు పోల్చాడు. శత్రువులనైతే క్రూర జంతువుల్లాగా సింహాలు, ఆవులు అని, గురుపోతులు అలా పోల్చాడు. తర్వాత ఎందుకంటే కాపరి కాపుదల లాంటి తన కాపుదల గురించి తెలపాలని ఈ రిలేషన్షిప్ చెప్తున్నాడు ఆయన. తర్వాత షీప్కి కొన్ని లక్షణాలు ఉన్నాయి. అయితే వచ్చే వారము కాపరికి ఉండే లక్షణాలు, గొర్రెలకు ఉండే లక్షణాలు దేవుని చిత్తమైతే వచ్చే వారం డీటెయిల్గా చెప్తాను. కానీ ఇక్కడ కొన్ని విషయాలు చెప్తాను. ఏమిటి అని అంటే, ఇవి డిఫెన్స్లెస్ యానిమల్స్, పోట్లాడే వాళ్ళతో తిరిగి పోట్లాడలేవట, ఒక లక్షణం వాటిది. రెండవది త్వరగా దారి తప్పిపోతాయట. గొర్రె తప్పిపోయిన గొర్రె అంటాడు అందుకని. మూడవది నిత్యము శ్రద్ధ అవసరం, కాన్స్టెంట్ కేర్ కావాలి. వాటిని కనిపెట్టుకునే ఉండాలి, చిన్న పిల్లలు కనిపెట్టుకొని ఉన్నట్టు. ఏదో కాస్త మేతేసి కాస్త నీళ్ళు లాగిస్తాయి బడి ఉంటాయి అన్నట్టు కాదు, వాటికి కాన్స్టెంట్ కేర్ కావాలట. తర్వాత వాటిని బడిబడిగా తోలలేమట, మెల్లగా వాటి ముందు నడుచుకుంటూ, అది వేరే పశువులను నడిపినట్టు బడిబడిగా నడవవట. అవి ముందు కాపరి నడుచుకుంటా మెల్లగా నడిపించుకుపోవాలంట వాటిని. అవి చాలా డెలికేట్. తర్వాత ఈస్టర్న్ షెపర్డ్ నో ది షీప్ బై నేమ్. వాళ్ళు మనకు చిన్నపిల్ల బుట్టగానే ఎట్లా పేరు పెడతామో, ఆ దేశాలలో గొర్రె బుట్టగానే పేరు పెడతారట. మనం చిన్న బిడ్డ పుట్టగానే పేరు పెట్టినట్టు గొర్రె పుట్టగానే పేరు పెడతారట. అయితే ఇక అప్పటి నుంచి దాన్ని అదే పేరు పెట్టి పిలుస్తాడు కనుక కాపరికి ఆ ప్రతి గొర్రె పేరు తెలుసు. ఆయన ఆ పేరు పెట్టి పిలవగానే అది పలికి దగ్గరకు వస్తాడు, పిలవగానే వస్తాట. అందుకని నా గొర్రెలు నా స్వరం వినును, వాటిని నేను పేరు పెట్టి పిలుస్తాను అంటాడు 10వ అధ్యాయంలో యోహాను సువార్తలో. తర్వాత దే వర్ కెప్ట్ నాట్ ఫర్ ఫుడ్. అవి ఎందుకు వాళ్ళు పోషించుకుంటారంటే బాగా కోసుకొని తిందాం అని కాదు, మాంసం తిందామని కాదు. వాటి యొక్క పాలు, వాటి యొక్క ఉన్నిని వాళ్ళు బిజినెస్ చేసుకుంటారు. మూడవది ఏంటంటే పిల్లలు పెడతానే ఉంటుంది, వృద్ధి చెందుతుంది మంద అని. వాళ్ళు పెంచుకున్న గొర్రెల్ని వాళ్ళు కోసుకొని తింటాం అనేది చాలా తక్కువ, ఆహారం కొరకు వాడటం చాలా తక్కువ. అయితే దావీదు ఈ కీర్తనలో మనకేం చెప్తున్నాడు అని అంటే, ఈ కాపరిని గనక మనం ఫాలో అవుతే, ఆయన యందు నమ్మిక ఉంచితే జీవితంలో ప్రతి అవసరత ఆయన మనకు తీరుస్తాడు, ఏ పరిస్థితుల్లో కూడా తీరుస్తాడన్న విషయం మనకు చెప్తున్నాడు. అయితే ఇవాళ ఏ వచనం గురించి చెప్పను కానీ ఒక్కటి ఏమిటి అంటే, పచ్చిక బయలల్లో నడిపిస్తాడు అని చెప్తున్నాడు. యెహోవా అని పిలుస్తున్నాడు. యెహోవా నా కాపరి అంటున్నాడు. యెహోవా అంటే ద కవనెంట్ మేకింగ్ గాడ్, నిబంధన సంబంధమైన నామం. తన ప్రజలతో నిబంధన చేసిన దేవుణ్ణి కవనెంట్ గాడ్ అంటారు. అయితే నిబంధన సంబంధమైన నామం. అయితే తన ప్రజలైన ఇశ్రాయేలుతో ఆయన నిబంధన చేసుకున్నాడు కనుక వాళ్ళు ఆయన యెహోవా అని పిలుస్తారు. నిబంధనను జ్ఞాపకం చేసుకుని వాడా, నిబంధనను నిలబెట్టువాడా,
నిబంధన చేసిన వాడా అని నిబంధన జ్ఞాపకం చేయటానికి కొరకు యెహోవాని పిలుస్తారు. సో ఇక్కడ కూడా దావీదు యెహోవా అంటున్నాడు. అయితే యెహోవా అనే నేము ఒక కాంపౌండ్ నేమ్. ఎట్లా అని అంటే దాంట్లో చాలా నానార్థాలు ఉన్నాయి. ఇప్పుడు అన్యులు ఉంటారు చూడండి, వాళ్ళ దేవతలకి కూడా కాంపౌండ్ నేమ్స్ ఉంటాయి. కొన్ని అష్టలక్ష్మి అని పిలుస్తారు, ధనలక్ష్మి అని పిలుస్తారు. అలా ఏమేమి ఆ దేవత పగలతో అన్ని పేర్లు పెట్టి పిలుస్తారు కాంపౌండ్ నేమ్. ధనలక్ష్మి అంటే డబ్బులు ఇచ్చేది, ఇంకేదో లక్ష్మిలు అని ఉంటాయి, చాలా లక్ష్మిలు ఉంటాయి వాళ్ళకి. అట్లాగా అది మనదే కాపీ చేసి ఉంటారు వాళ్ళు. ఇక్కడ యెహోవాకు కూడా కాంపౌండ్ నేమ్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఈ కీర్తనలో 8 ఉన్నాయి. తీస్తే ఇంకా కూడా ఇందులో నుంచి వస్తాయేమో, ఇంకా ధ్యానం చేసుకుంటూ పోతే. మొట్టమొదటిది యెహోవా నా కాపరి అన్నాడు. యెహోవా నా కాపరి అనంటే జెహోవా రుహి, మంచి కాపరి, నా గొప్ప పాట పాడుతూ ఉంటాం చూడండి. ప్రభు నామం నా ఆశ్రయం అనే పాటలో ఇవన్నీ వస్తాయి. సో ఫస్ట్ ఏమిటి అని అంటే జెహోవా రుహి అంటాడు, అంటే యెహోవా నా కాపరి. రెండవది ఐ షల్ నాట్ వాంట్, నాకు లేమి కలగదు అంటాడు. లేమి ఎందుకంటే లేమి కలగదు అని అంటే యెహోవా ఈరే అన్నమాట అందులో కవర్ అయింది. జెహోవా జేరా అంటాడు. మూడవది లార్డ్ విల్ ప్రొవైడ్. ఇదేంటి అంటే యెహోవా ఈరే అన్నది ఎక్కడుంది అని అంటే ఆదికాండం 22:14 డాడీ కట్టెలున్నాయి, అగ్ని ఉంది, మరి బలి పశువేది అని గొర్రెపిల్లేది అని ఇస్సాకు తండ్రిని అడిగితే యెహోవా చూచుకొనును అన్నాడు. సో యెహోవా ఈరే అన్న మాట కూడా మనకు ఈ కీర్తనలో ఉంది. యెహోవా రోహి అన్నది ఉంది. లేమి కలగదు అంటే ఆయన ప్రొవైడ్ చేస్తాడు అంటే యెహోవా ఈరే అన్న మాట కూడా ఉంది. మూడవది ఏంటంటే శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుతున్నాడు అంటాడు. శాంతికరమైన జలములదంటే జెహోవా షాలోమ్ అన్నమాట. యెహోవా షాలోమ్, లార్డ్ అవర్ పీస్. న్యాయాధిపతులు 6:24 యెహోవా సమాధానకర్త, యెహోవా షాలోమ్, అందుకనే శాంతికరమైన జలముల యొద్ద నడిపిస్తాడు. తర్వాత నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు అంటాడు, అంటే నా ప్రాణమును స్వస్థపరుస్తున్నాడు గనక. ద లార్డ్ హూ హీల్స్, మిమ్మల్ని స్వస్థపరచు యెహోవాను నేనే అని నిర్గమకాండం 12 అన్నాడు గనక దానికి యెహోవా రాఫా. రుహి అంటేనేమో కాపరి, రాఫా అంటేనేమో స్వస్థపరచవాడు. నెక్స్ట్ది నీతి, తన నామం బట్టి నీతి మార్గములో నన్ను నడిపించును అంటాడు. అది ఎక్కడ అంటే ఇర్మియా 33:16 జెహోవా సిద్కేను, యెహోవాయే మన నీతి అన్న మాట అక్కడ ఉంది. తర్వాత నెక్స్ట్ ఇర్మియా 33:16 ద లార్డ్ అవర్ రైచియస్నెస్ అని ఉంది. నెక్స్ట్ నేమ్ ఏంటంటే నీవు నాకు తోడై ఉందువు. నీవు నాకు తోడై అంటే యు ఆర్ విత్ మీ, జెహోవా షమ్మా. అర్థమైందండి? ఇమ్మానుయేలు అంటే మనకు తోడైండు దేవుడు అని ఉంది కదండి, ఇమ్మానుయేలు. అదే హిబ్రూలో యెహోవా షమ్మా. అది హెజ్కేలు 48:35 ద లార్డ్ ఈజ్ దేర్ విత్ అస్, యెహోవా మనతో కూడా ఉంటాడు. యెహోవా ఉండు స్థలం ఇక్కడ, ఉండటము అన్నది హెజ్కేల్ 48:35 జెహోవా షమ్మా, నీవు నాకు తోడై ఉందువు అన్నమాట అన్నమాట. నెక్స్ట్ నా శత్రువుల ఎదుట అన్నాడు. ఎప్పుడు ఆహారం సిద్ధపరుస్తాడు? జయమిచ్చి భోజనం సిద్ధపరుస్తాడు గనక ద లార్డ్ అవర్ బ్యానర్. నిర్గమకాండము 17:15 యెహోవా నిస్సి అన్నమాట మనం చూస్తాం. శత్రువుల ఎదుట జయమిచ్చినాకే భోజనం ఇస్తాడు కదా. సో అది అన్నమాట. తర్వాత నెక్స్ట్ ఏంటంటే నూనెతో నా తలను అంటి ఉన్నావు అన్నాడు. అంటే
అనాయింట్ మై హెడ్ జెహోవా ఎం కదేష్ అంటారు. అదేమిటి అంటే ద లార్డ్ హూ శాంక్టిఫైస్, లేవియ కాండము 20వ అధ్యాయం 8వ వచనం. నూనెతో తల అంటటం అంటే పరిశుద్ధాత్మనివ్వటము, పరిశుద్ధాత్మనివ్వటం ఏంటికంటే పరిశుద్ధంగా బ్రతకటం. అందుకనే జెహోవా ఎం కదేష్ అంటే అనాయింట్ మై హెడ్ అన్నమాట. నేను నూనెతో పరిశుద్ధపరచవాడు ఆయనే అన్నమాట మనం ఇక్కడ చూస్తాం. సో మొత్తం మీద అనేకమైన 8 కాంపౌండ్ వర్డ్స్ మనము ఈ కీర్తనలో చూస్తాం. ఇంకా వెతికితే కూడా ఇంకా టాలీ అయ్యేవి చాలా ఉండొచ్చును. నేనైతే ప్రస్తుతము 8 చెప్పాను. అయితే ఇంతటితో అయిపోలేదండి. ఇంకా ఈ కీర్తన గురించి ఇంట్రొడక్షన్ చాలా ఉంది. తర్వాత కీర్తన లోపటి భాగం కూడా చాలా విషయాలు మనము నేర్చుకోవాల్సి వస్తుంది. కనుక ఈ ఫస్ట్ పార్ట్గా ఇది ముగిస్తున్నాను. దేవుడి మాటల్ని దీవించును గాక. ఆమేన్.